కాశ్యపాన్వయ సంజాతం నారసింహదాశ్రితం రామానుజం వందే పాణిని భగవద్కి సాధారణంగా మనం పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన రామాయణ రహస్యాలలో సీతాపతిలో మిగిలినటువంటి దాన్ని చెప్తున్నట్టు చేద్దాం. సబరి ఆ జానకిపతి అని సీతాపతి అని తండ్రిని ఈ పేర్లు ఎందుకు వచ్చాయి అని అనుకుంటూ ఆ గురువు గారు చెప్పినటువంటి మాట వల్ల అవన్నీ నాకు తెలిసాయి. ఆవిడ ఎడం చేత్తో ఆ ధనస్సుని ఎత్తింది, ఎత్తాము అంటే నీకన్నా ఆవిడే బలం కనుక ఆవిడ పేరు ఉంది అన్నట్టుగా చమత్కారంగా చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ పళ్ళని కొరికి అందిస్తోంది శబరి స్వామికి. లక్ష్మణ్ చేసినా కూడా తను ఒప్పుకోలేదు. ఆ రకంగా మళ్ళీ ఏదో మాటల్లో ఒక్కొక్కటి గుర్తు చేసుకొని చెప్తోంది. చెప్తుంటే ఆ ఫలాలు ఇవ్వడం మర్చిపోయింది. మళ్ళీ అయ్యో నాయన ఇదిగో ఏదో మాటల్లో పడిపోయాను, ఏమనుకోకు, ఇగో పళ్ళు తిను, ఇగో ఫలాలు కొన్ని వడిలిపోయినగా ఉన్నాయిరా, అవి పారవేసాను, ఇదిగో ఈ పండు చాలా బాగుంది, చూడు ఎంత బాగుందో, తిన్నా అన్న అని చెప్పి అలాగ ఒక్కొక్కటి అందిస్తుంటే తండ్రి అటు ఊరక పేల చుట్టూ చూసి చదివారా ఏమిటి, నిన్న మొన్న రోజు నాన్న నీ కోసం మంచి పండ్లు కోసి నిన్నేరా కోసుకొని వచ్చి చక్కగా ఉంచాను, ఇగో చూడు చాలా ముగ్గింది, అంటే పండింది, బాగా పండింది, ఇగో చూడు నేను కొంచెం ముందర కొరికి చూసి నాన్న నీకు ఇచ్చాను, ఎంత తీగా ఉందో తెలుసా నీకు, నా మీద నీకు నమ్మకం లేదా, ఎంత తీగా ఉందో చూడు, ఎంత మధురంగా ఉన్నావిరా అంటూ, నువ్వు అసలు నీకు నా మీద నమ్మకం లేదా బాబు, ఈ ఫలం తినకము, చూడు ఇది తినకు నాన్న, ఇది కబడి పెంటగా ఉంది, ఇంకోటి రొట్టెలేసి బాగుందరు నన్న తిను అంటూ కొరికి అది చప్పరించి చూచి దాన్ని చేతి పెట్టి నాయన మోకాటి పడక ఆరగించరా అంటుండగా చూసి పండు కొరికి అని చేతికి ఇస్తుంటే ఇంకా ఆగలేకపోతున్నాడు. ఎంత షాకింగ్ చేసినా అంత ముందు వదిలేశాడు. ఇంకా వారికి రామచంద్రమూర్తి అంత ప్రీతిగా తను ఎదుర్కొన్న కొరికేసి ఇచ్చేస్తుంటే ఇంకా తట్టుకోలేకపోతున్నాడు. ఏమంటున్నాడు, అన్న ఈ పండు తినకము, ఇది ఆమె కొరికి ఎంగేజ్ చేస్తుంది రాముడు అని చెప్పాను, ఇదిగో ఇది కొరికేసి ఎంగేజ్ చేసి ఇస్తాడు అన్న, నువ్వు తినకు అని చెప్పేసి చేయగలిగిన పట్టుకో. రాముడు మందహాసం చేస్తూ, సోదరా దూరదృష్టితో లెక్కగా చూడము, ఈమె గురువు వద్ద ఎంతో కాలమో శిక్షణ పొంది గురు సేవ చేసి ఇతరకాలు చేసిన ధన్యురాలైన శబరి, ఆమె ఇచ్చిన ఈ ఫలము విలువ ఇంతైనా నిర్ణయింపగలమా, వెయ్యి జన్మలకైనా ఇటు ఫలము పొందగలమా, నేను చేసిన తప్ప ఈ ఫలము ఈనాటికి తగ్గింది కదా, చూడండి ఎంత ప్రీతో ఏదైనా తీసేసుకుంటా, నేలను కూడా తినేస్తా అని చెప్తాడు స్వామి కదా, అలాంటి ఇది ఇక్కడ చేసి చూపిస్తున్నాడు ఆయన. ఈ పళ్ళని కొరికేసి ఇచ్చేస్తుంటే ఏం భాగ్యం, ఇలాంటి భద్రాలు చేత పండు తిని స్వీకరించేటువంటి మహత్వాక్యం నాకు కలిగింది కదా అని అలా సంతోషపడుతున్నాను. ఏనా ఎంత మాట నిశానన్నా, ఎంత తప్పు చేస్తున్నావు తెలుసా, నువ్వు భక్తుడు నన్ను తీసుకొని అయోధ్యకు తిరిగి తీసుకెళ్లాలని వస్తే వాడిని కూడా నువ్వు నమ్మకుండా నా మీద ఎంత నాకేదో తలపెట్టి రాజ్యాన్ని కబలించాలనుకుని దుర్బుద్ధితో వచ్చాడని పోషించావు. అప్పుడు అతను నాకు ఎంత శేషపుత్రుడు నీకు తెలుసు కదా, అలాంటిది ఎలాంటి భాగం ప్రచారాలు ఎన్ని చేస్తున్నావో తెలుసా నీకు అసలు. ఇప్పుడు ఈ భక్తురాలని ఇలాగా నువ్వు ఇలాగా అనుమానపడుతున్నావు, తప్పు పడుతున్నావు అని చెప్పి ఎన్ని అంటున్నాడు. ఈ శబరి సమర్పించిన ఫలమును ఆనాడు భరతుడు నన్ను చూడరాగా రాజ్యం దోచుకొని వచ్చినని తప్పుగా తలచడు, నీవు తప్పుగానే భావించున్నావు, ఇవన్నీ అపరాధములను తోచుట్లేదా, భగవతాచారం ఎంత దోషం నీకు అసలు తెలియదా అని అడుగుతున్నారు. ఇది మతంగ మహర్షి ఇది పోని అని అలా చెప్పాడు. అసలు ఇక్కడ దీంట్లో ఈ ఆశ్రమంలో అడుగు పెట్టడమే మన అదృష్టం. అసలు దీంట్లో ఉన్నటువంటి ఈ వనంలో ఒక చిలుక లాంటిది ఈ శబరి.
ఆ చిలుక కొట్టిన పండు అందరికీ ఆమోదయోగ్యమే కదా. పెద్దలు కూడా అది ఎంగిలిది అని అనుకోరు కదా. చిలుక కొట్టిన పండు ఎంత మధురంగా ఉంటుందో తెలుసు కదా నీకు అని చెప్పి అలా చెప్తోంది. ఈ ప్రదేశం కూడా ఎంత ఎంతో మంది ఇక్కడ స- ఆ షడాక్షరి అమృత సరస్సుట ఇది. హృదయం యోగీశ్వరులకు అంతు చిక్కనటువంటి సరస్సు ఇది. ఈ వనము తపోవాసనలతో నిండింది. అబ్బా, మరి మంచి సుగంధమైన పరిమళించేటువంటి అగరవత్తులు పట్ట వెలిగించేస్తే ఎలా ఉంటుందో అలాగా ఇక తపస్సు అనేటువంటి ఆ వాసనలతోటి నిండిపోయిందిట ఆ భూమి. ఆ ఈ వన భూమిలో విహరించేటువంటి ఒక చక్కని చిలక శబరి. చిలక కొరికిన పండు మధురముగా ఆస్వాదయోగ్యముగానే కాని ఎంగిలి పండు అనిపించుకుంది కదా. దాన్ని అందుకొని భాగ్యవంతులు ఎంత ఘనులో కదా. అది అలాంటి పండు దొరకడమే అదృష్టం. అది కూడా ఎంతో ప్రేమగా ఈ చిలుక ఈ భక్తురాలైనటువంటి ఈ చిలుక వంటి తను ఎంగిలి చేసిన పండు కూడా అంత మధురము. అది స్వీకరించేటువంటి వాడిని నేను ఎంతో భాగ్యవంతుడిని. తమ్ముడ, యోగ బల ప్రభావమునకు ప్రదేశం ఇది. దీన్ని వీక్షింపము. అది ఇదిగో చిన్న దాన్ని చూపిస్తా. ఇప్పుడు ఒక్కసారి పరిశీలన చెయ్యి. మతంగముని దీన్ని వదిలి వెళ్ళి ఎంతో కాలమైనది. ఆనాటి ఆరవేసిన నారచీరలు చెట్లను వేలాడుచున్నట్లే ఉన్నాయి కదా. అంటే పెద్ద పెద్ద ఉంటాయి చీరలాగా పంచలే అవి కాదు. చూడు, ఆనాడు ఆ ఆరవేసుకున్నటువంటి ఆ బట్టలు కూడా అక్కడ ఎప్పుడు చూసారో అలాగే ఉన్నట్టే ఉన్నాయి తప్ప ఎక్కడ దుమ్ము ధూళి కూడా లేదు. అంటే అంతకాలం ఉంటాయంటే ఆ పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఎందుకు ఉండదు. అలాంటి ఆచార్యులు కూడా భగవంతుని కన్నా గొప్పవాడని కన్నా ఆచార్యుడిగా ఆయన వచ్చాడు, శిష్యుడుగాను తానే వచ్చాడు కదా. అలాగా ఇట్లా ఆ ఆచార్య మతంగ మహాముని ఆరవేసుకున్నటువంటి ఆ చీర, అలాగే ఆనాడు ఆరవేసినటువంటి నారచీరలు కూడా చెట్లను వేళ్లాడుచునే ఉన్నాయి. ఈ చోటున పూచిన పువ్వులు ఎన్నటికీ వాడిపోవు. ఇంకా చూడండి, అసలు ఆ పువ్వులు కూడా వాడిపోలేదండి. ఈ శబరి అదృష్టం ఇంతే అని ఎవరు నువ్వు చెప్పలేరు. అయ్యో, ఈ శబరి వస్త్రంగా ధరించిన జింకతోలు కొంత రేగి ధూళి కప్పి ఉన్నది. ఈవిడ పాపం చెట్టు పుట్ట తిరుగుతూనే ఉన్నది. ఈ స్వామి కోసం అన్ని అమర్చుకుంటూనే ఉంది. ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తా అని నిరీక్షణతో ఉంది. ఎక్కడ కంటికి కానీ తలకు కానీ దేనికి ఏమీ సంస్కారం లేదు. ఆ కట్టుకున్నటువంటి ఆ నాగవస్త్రం కూడా జింక జింక తోలు కూడా ఈ బంత రేగిపోవడం అంటే ఏంటి. ఎంత కొన్ని చూడండి బట్టలు కొద్ది కొద్ది చిన్న చిన్న లాగా పైకి లేస్తూ ఉంటాయి కదా. దుప్పట్లైనా బొంతలైనా చీరలైనా అలా కొంత రేగి ధూళి కప్పి ఉన్నది. చుట్టూ జడలు కట్టి సంస్కారం లేదు. ఆ తల చూడు, ఆ వస్త్రం చూడు, ఆవిడ యొక్క శ్రమ చూడు, ఆవిడ ఆర్తి చూడు, ఆవిడ స్వామి భక్తి, ఆచార్యుల మీద విశ్వాసం, ఇవన్నీ చూడరా నువ్వు. ఆచార్యులు ఏదో పొలికిచ్చేసింది పళ్ళు ఎంత చేసిందని అదొక్కటే నువ్వు చూసినావు. అందుకే అన్నారు పైన, నువ్వు ఇంకా దురదృష్టితో చూడవు, ఇంకా దురదృష్ట చూసి చూడు అని చెప్పింది. ఇందుకే అంచేత ఎందుకు తన జీవితమును ఆమె తపస్సుకు నియమకు సేవకు దారిపోసింది. ఆవిడకి ఇంకో ఆలోచనే లేదు. ఆ రామచంద్రమూర్తి ఎప్పుడు వస్తాను అలాగే ఆ స్వామి ఆ ఆచార్య దగ్గర ఉన్నంతసేపు కూడా నిరంతరం ఆవిడ జీవితం అంతా కూడా తపస్సు, ఆ నియమాలను పాటించడం, పెద్దలకి సేవ చేయడం, ఇదే ఆవిడ జీవిత లక్ష్యం. చూచుటకి కనిపించు శబరి ఎంత జ్ఞానరాశియో కదా. ఎంత జ్ఞానవంతురాలు కాకపోతే ఇంత ఎంత మంచి శిష్యురాలు కాకపోతే మహాముని జరిగినవి ఆ గూఢమైనటువంటి రహస్యాలన్నింటినీ కూడా ఎందుకు చెప్తారండి. ఇదిగో మా గురువుల ద్వారా నేను తెలుసుకున్నాను అని చెప్పి అన్ని కూడా చెప్పేసిందా కదా. రావణ వృత్తాంతం అవనండి, మరి జరగబోయేటువంటి ఆ ఈ రామ కథని కానివ్వండి, ఎన్ని చెప్పుకొచ్చిందో చూడండి. అది చూడ ఎంత జ్ఞానరాశి రాసిపోసినదే శబరి అంటే. ఇది రహస్యం తేలికగా తీసుకున్నదాన్ని. దీనిలోని అంతరార్థంను గ్రహించగా తొందరపడుచుంటివి. నా తత్వమును విడమర్చి చెప్పుచున్నాను.
స్వామి అంటారు చూడండి, వెర్రినో ఆకుంటినో అమ్మ నేను మట్టి తిన్నా నేనన్నా వెర్రివాడినమ్మా నీదమ్మా అని చెప్పినట్టుగా తన తత్వాన్ని, రహస్యమైనటువంటి ఆ తత్వాన్ని ఎంత చక్కగా చూపిస్తున్నాడో చూడండి. నాన్న నీకు తెలియదు, ఎప్పుడా నీకు తెలియదు, కేవలం నా మీద ప్రేమ తప్ప సేవ చేయడమే తప్ప నీకేమీ తెలియదు అని తొందరపడి ఏవో మాట్లాడుతూ ఉంటావు. ఇదిగో నా తత్వం ఏమిటని చెప్తాను చూడండి. ఇప్పటి వరకు ఆయన మానవుడుగానే వచ్చినా తన తత్వాన్ని ఇక్కడ చెప్పుకుంటాడు. నేను చెప్తాను కదా, ఆ విభీషణ శరణాగతిలో కూడా చెప్తాడు కదా, తను ఎంతటి పరాక్రమించడో చెప్తాడు కదా, ఇలా కొన్న గోటితో నేను బిల్లి పారేస్తాను నా కోపం వస్తే అని చెప్తాడు కదా. అలాగే ప్రేమ కూడా భర్త వాత్సల్యం కూడా అంత గొప్పగా ఉంటుంది వీడింది. ఇదిగో చూడు, శబరి గ్రహించు, రామ శబరి రామ ఈ పండు నేను కొరికి తెచ్చితిని, నీ కొరకు తెచ్చితిని అని అపేక్షతో పెట్టిన ఎడల దాన్ని రాముడు సంతోషంతో స్వీకరించును. ఎంగిలి పండు కొరికిచ్చేస్తే తీసేసుకోవడం అంటే ఆ పెట్టే విధి, ఏం పెట్టారని లెక్క కాదండి, ఎలా పెడుతున్నారు అది చూసుకోండి అంటారు. చెప్పండి, ఏదో అదొక బాధ్యతగా పళ్ళపైన పళ్ళు పట్టుకొచ్చి అని పెట్టేసి రామ స్వీకరించి వేరు, ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది నీకు ఇష్టం కదా అంటూ ఆదరంగా పెట్టినటువంటి ఇది, అది కూడా నేను నీకోసమే నాయన, నీకోసమే ఆయా పదాన్ని చెప్పేది కదా, మనం ఆయనకి చెందిన వాళ్ళమే, ఆయన కొరకే ఆయనకే అని అనుకునేది, అది ఎప్పుడు నిరంతరం నమ్మ నమ్మ. ఇవి కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, ఇదిగో నీ కొరకే తెచ్చాను, ఇదిగో కొరికి ఇస్తున్నాను అని నేను చూసి ఇస్తున్నాను, చాలా మధురంగా ఉంది అంటూ అక్కడ ఇంగిలీది ఏమనుకోలే కదా. దీనికి చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు కదా మనం. మరి ఆ కృష్ణమూర్తి తలనొప్పి వచ్చేసిందని పడుకోవడం, ఎవరు ఏం చేసినారా సగం పట్ట ప్రాణులందరూ కూడా అంత పతివ్రత అయినటువంటి నిరంతరం స్వామి హృదయం హాయిగా విహరిస్తున్నటువంటి ఆ తల్లి కూడా అమ్మో అమ్మో ఎంత అపరాధం, నా పాదజూడిని ఇస్తాను ఆయన తలనొప్పి తగ్గడానికి అనిస్తుంది. కానీ గోపికలందరూ వాళ్ళ మీద పంపించేశారు. కృష్ణుడు బాగుండాలి అంతే, అది ఇది అయ్యో అపచారమా మన కాలే ధూళిని వాడిని పంపించడానికి ఏమీ ఆలోచించలేదు. అలాంటి భక్తి కదా, అందుకే మరి భక్తికి పరాకాష్ట గోపికలే కదా. అలాగా ఇదిగో నా కోసమే మనం పెట్టాను తండ్రి, నీకోసమేరా, నీకోసమే నా జీవితం అంతా నీకోసమే అన్నట్టుగా అంత అపేక్షతో పెడితే ఈ రాముడు సంతోషంతో స్వీకరిస్తాడు అని చెప్తున్నారు. ఇంకా ఆమె అన్యతైత స్మరణ చేయని అంతరంగ భక్తురాలు. ఇంకొకటి అది, నీకే అనుకుంటూ మనకి ఏదన్నా కష్టం వచ్చేసరికల్లా ఒక్కొక్క పనికి ఒక్కొక్క దేవతని ఆశ్రయిస్తూ ఉంటాం. చాలా ఏమండి, మరి అయితే ఈ ఇష్టులన్నీ చేస్తున్నారు కదా, ఎలాగంటే చేసుకోమంటున్నారు కదా, చేసుకోమంటున్నారు స్వామి శ్రీమన్నారాయణ, నువ్వు వారి ద్వారా ఈ పని చేయించి పెట్టమ్మా అని అనుకోవాలి తప్ప వీడి వల్లే వీళ్ళ వల్లే అవుతోంది అని కాదు. నీ వల్లే అనేది నారాయణుని. ఎందుకని కర్మార్థ కామాలు తీరిపోతాయి ఏ దేవతల వల్ల, దేవతల వల్ల. కానీ మన అల్టిమేట్ గోల్ ఏమిటి, స్వామిని చేరుకో, మోక్ష ప్రాప్తి కదా. మోక్ష కామం అయినటువంటి మనకి అవ్వాలి, అదే మన కామం. భగవత్ కామం అంటే అదే మోక్షాన్ని ఇచ్చగలవు, ముచ్చుగా మారాలి అంటే కొంచెం ఈ కోరికల్ని తగ్గుతూ ఉండాలి. అదే కదా ఎన్నోసార్లు చెప్తారు పెద్దలు, అది చెప్తున్నారు. ఇంకా అన్యదైవత స్మరణ చేయకుండా ఉండాలి. ఒకటి, ఇచ్చేది ఆదరంగా పెట్టేది ఆయన కోసమే అన్నట్టుగా భక్తిగా పెట్టాలి. ఇంకొకటి, మనసు కూడా నిష్కల్మషంగా ఉండాలి. ప్రపన్న హృదయ అంటే ఎంత పవిత్రమైనటువంటి హృదయం, ఎక్కడ లోపల అంటే రుచిత్వంతో మాట పని ఆలోచన కూడా ఏకరూపంగా ఉన్నటువంటి హృదయం కలది. తర్వాత అలాంటి ప్రపన్నుల విషయంలో ఎంగిలి అంటావేంట్రా లక్ష్మణ అని చెప్తున్నారు. తెలుసుకొనము, అందరి ఆత్మలందును నేనే పరముడనై ఉందును. నేనే కదా ఆత్మ, నేనే అని చెప్పుకుంటున్నాను కదా. ఆయనే కదా ఇతరులు అటుంచము. సరే, అందరూ తినేస్తావంటే ఎందుకు తింటాడు, తిన్నాడు. ఇదిగో ఆయన చెప్పినట్టు ఆ మనుషులు నిష్కల్మషమయ్యి అన్ని దేవత
ఆరాధన అంటే స్మరణ కూడా చేయనటువంటి, ఆయనకే చెందినటువంటి భావంతో ఎవరైతే ప్రేమగా పెట్టేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎవరినైనా స్వీకరిస్తాడు ఆయన. అది తెలుసుకుందుకు. నా విషయంలో ఇదిగో ఇతర దేవతల గురించి, ఇంకో దేవుళ్ళ గురించి ఎప్పుడు మనం అంటాం చూడండి, వాళ్ళ విషయం వదిలిపెట్టే, ఆ పండిత విషయం వదిలిపెట్టే, వీళ్ళే ఇది రామాయణం అనగా అప్లాచార స్వామి వారే అని అదే ఎందుకు చెప్తారు అంటే, అందరూ చెప్పిన వాళ్ళందరూ కాదని కాదు కదా. అంటే దాంట్లోని లోతులకి లోతులే ఉంటే రామతత్వాన్ని పరిపూర్ణంగా గ్రహించి అనుభవించినటువంటి వార్త. అది అందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటాం కదా. అలాగా అందరి విషయం అలా ఉంచు, నేను మాత్రం అలా నా విషయంలో మాత్రం ఎంగిలి అనేటువంటి పదములు ఏమీ లేదు. అందరి ఆత్మలు ఎందు ఆత్మగా ఉండు నాకు జ్ఞానమే ఆత్మ. జ్ఞానం అంటే ఏమిటి? ఈ శరీరము శరీరం ఒకటి కాదు, శరీరం వేరు. తెలుసుకున్నవాడు కదా జ్ఞానవంతుడు, అది కావాలి అని తెలుసుకోను. నా మతమున ఎంగిలి అనే పదం నాకు కాలేదు. తమ్ముడా, నీవు ముందు ముందు గురుపీఠం ఎక్కవచ్చును, నే వచించిన అర్థము తెలుసుకొనుము. అదిగో ఎంత చిన్న పదంతో నుండి ఎంత రాబోయే విషయాన్ని ఎంత బాగా అనిపిస్తుంది. నిజంగా ఈ పౌలు యొక్క గొప్పతనం. ఈ ఈ వచనానికి పద్యాలు రాసినటువంటి ఆ మహానుభావుల్ని మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి. ఏమంటారు అలాగా? ఇదిగో సర్లే, నీకు ఆచార్యతో నీకు ఇప్పుడు ఏం పడుతుంది, నువ్వు కూడా ఒక ఆచార్యం అవుతావు. అప్పుడు ఆచార్య పదవి ఏంటో, ఆచార్య నిష్ట కలిగిన భక్తుల యొక్క ప్రేమ ఎలా ఉంటుందో నీకు అనుభవపూర్వకంగా నీకే తెలుస్తుందేరా. నీకు అనుభవానికి వస్తే నీకే తెలుస్తుంది. మన నిత్య వ్యవహారంలో అనుకుంటుంటాం. మరి ఎప్పుడైనా ఎక్కాలి. అందుకని కృష్ణావతారం వచ్చేసరికి అందరి భక్తులని ఆయన ముందు వచ్చేట్టుగా చేసుకున్నాడు కదా, శేషుడిని బలరాం చేసుకున్నాడు కదా, తర్వాత ఈయన పుట్టాడు కదా, అగ్రస్థానం ఇచ్చి పెద్దవాడుగా పూజనీయుడుగా చేసుకోవాలి అని అనుకున్నాడు కదా. నేను వచించిన అర్థం తెలుసు. శత్రువుల ఇంటి అన్నమైనను ఎంగిలి చేసి పెట్టిన గోరుముద్దలను అవి ప్రేమతో పెట్టినచో ఆనందంతో స్వీకరించును. ఇంకోటి చూడండి, అదే మన వాడిని అయితే ఒకలాగా పక్కవాడిని అయితే అలా చేస్తాను అంటాడు. మరి ఈయన చూడండి, శత్రువైనా సరే వాళ్ళు కానీ ప్రేమతో నాకు పెడితే, ఎంగిల్ చేసి పెడితే, ఏం చేసినా సరే ప్రేమగా గోరుముద్దలు ఎవరైతే అంటారో వాళ్ళని నేను హాయిగా స్వీకరిస్తాను. మరి అలాగే కదా విభీషణ్ని కూడా అలాగే ఆదరించాడు. అందరినీ కూడా రావణాసురుని కూడా ఆయన రక్షించడంలోనే శత్రువుల యొక్క అన్నం కాదు, శత్రువులకి తన చేర్చుకునేటువంటి విషయంలో కూడా ఆయనకి ఏమీ లేదు. అలాగే అదేంటి స్వార్థ బుద్ధి కూడా లేదు. సమ్ముడు అని అనుకున్నారు. ఆ రావణాసుడు వచ్చినా తీసుకురా అన్నాడు. రావణాసుడు కూడా ఇంకా టైంకి వెళ్ళి ఇంటికి వెళ్ళి రేపురా అని చెప్పాడు. ఎంత అవకాశాన్ని అలా ఇస్తూనే ఉంటాడు ఆయన. అదే ఆయన స్వభావం. ఈ పిచ్చి పిచ్చి సంభాషణలు ఆపము, ఇక ఇట్టి మాటలు ఆడపోకము. నేను ఆచార్య దూషణ అలాగా దూషిస్తే నాకు ఇలా బాధ అయిపోతుంది, ఎంత భయంగా అయిపోతుంది అంటాను చూడండి. ఇటు మాటలు ఇంకా మాట్లాడకు. ఈయన ఈ మాటలు వినినచో శబరి నొచ్చుకొను. అది చూడండి, ఈయనేమనుకోవట్లేట. ఆ మాటలు కబుక్కుని ఉంటే అయ్యో అని ఆ మనసు చివుక్కుమంటుందంట. సరే, అది ఆ బాధ పరోక్షంలో కూడా పోనీ అసలు ఇంకా అలా మాటకైనా మాటపరచ కూడా అలా మాట్లాడకూడదు, హాస్యానికైనా అలా మాట్లాడకూడదు అంటాను చూసారా. చూడండి ఎంత పదం, చక్కని మన పదం వేశారు. శబరి మనసు నొచ్చుకొను, చివుక్కుమంటుందంట. సరే అంటే అలా అలా ఉండకుండా చూడన్న, నీకు అనుభవం లేని మాటేది, తెలియదులే అని చేత నీకు అనుభవం లేదు. ప్రపన్నులైన వారి కులములు గుణములు వేరుగా ఉండుండా. అది ఆ శ్రీవచన భూషణలో చెప్తారు కూడా. ఎవరు అగ్రకులంలో పుట్టినవాడు అంటే భగవత్ సంబంధం కలిగిన వాడు పుట్టినట్టు లెక్క. ఆ అగ్రకులంలో పేరుకి పుట్టి భగవత్ సంబంధం లేకుండా ఉన్నవాడు అటు జాతి కిందే లెక్క అని చెప్తారు సూత్రాలు. అలాగా నీకు ఆ కులాలు గుణాలు ఇవన్నీ వేరువేరుగా ఉంటాయిరా ప్రపన్నుల గురించి. అని ఈ శబరి తరించవాలి. ఇచ్చతో శ్రేష్ఠ గురుపాదములను ఆశ్రయించింది. ఈవిడ తరింప చేయాలి ఈవిడ్ని. ఎందుకని? ఆవిడ
అబ్బాయి ఆవిడే ఎంచుకుని రెడీగా పెట్టుకుంది. ఆ మతం సేవలో ఆచార్య నిష్ట. ఆ చరమోపాయం అంటే ఆచార్యం చరమోపాయము కదా. అంచేత ఇంకా ఈవిడికి ఆ ఇంకా ఏమీ మనం చూడటానికి అవకాశం లేదు కూడా. ఈ గురుపాదమే ఆచరించింది. వాణ్యేతాను చేతార్థకుటకు పూర్ణతగా చేసుకున్నది. ఆవిడే ఏర్పాటు చేసుకున్నది, అన్ని ఏర్పాట్లు ఆవిడే చేసుకుంది. ఆ ఆ మతంగ మహాముని మీద మహా విశ్వాసము, సేవ, ఆ ప్రేమ అన్ని కూడా అవి ఆవిడకి ఆవిడ నడిపించి యువతకర్ అంటే అదే కదా. ఆ హాయిగా నిలబెట్టినవి. ఆమెను వేరుగా చూచుట, జాతులెంచుట అపచారమగును. ఆవిడ జాతి చూసుకో, ఆవిడ చేసే పని చూసుకో అంటావా? ఇవన్నీ నన్ను అలా అనకూడదు, అపచారం. ఇటు వారి విషయమున కుల గోత్రములను నిర్ణయించ వీలు కాదు. అది మరి ఆ గుహుడి విషయంలో కూడా అంతే కదా. ఎన్నో ఉదాహరణలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇలాగా ఇదిగో ప్రపన్న ఇలాంటి వారి విషయంలో మాత్రం నువ్వు కులగోత్రాలు నిర్ణయించడానికి వీలు కాదు. ప్రపన్న హృదయగు శబరిని నిందావాక్యములను నిందావాక్యములను గోతిలో పడవేయకురా లక్ష్మణ. ఎంత బద్మాలు అస్సలు అనుకమ్మా, అలా అనుకోండి. ఈ నిందావాక్యాలు అనేటువంటి ఒక పొయ్యి తీసుకొని దాంట్లో ఆమె తోసేకు నాన్న అంటే నిందించకు అని బతిమాలుకుంటున్నాడు పాపం. మోక్షాపేక్షతో గురుపాదములను పట్టింది. ఇవికి ఏమీ లేదు. ఇచ్చ అంటే కోరికంటే అంటే మనం ఎందుకు బతుకుతామండి? ఏదో హాయిగా బతకాలి, సుఖంగా జీవితాలి, అదే కదా మన కోరిక. ఆ సుఖ జీవనం ఏమిటవ్వాలి? మోక్షాపేక్ష. ఆ అపేక్ష ఏదన్నా మోక్ష కామము, మోక్షకాములై ఉండాలి మనం. అది కదా చెప్తోంది. ఈ శబరి గురించి నేర్చుకోవాల్సింది అది. మోక్షాపేక్షతో కోరికుంటే చాలు, పాదములు పట్టినది. అది ఆచార్యుని ఆశ్రయించండి. అట్టి శబరికి జాతి కులముల వంటి తేడాలను విధించుట విరోధమగును. వేరే విరోధం కాదు, ఇంకో ఇలాంటివే మనం ఎక్కువ పాపాలు ముట్టుకుంటాం. అదే మనకు విరోధం అయిపోతుంది. మనం మాట్లాడే మాట, పని ఇవన్నీ కూడా విరోధం ఏంటి? చెడు కలిగించేవాడు కదా. విరోధులు అంటే ఏమిటి? మనకి అపకారం చేసేవాళ్ళు. మనం మాట్లాడే మాటలు కూడా మనకు విరోధులు అయిపోతారు. దీనికి కారణం ఏమున్నది? గురువుల మార్గం అనుసరించి తాను నడిచినది. నేను ఏదో తిన్నాను, ఇలా చెప్తున్నాను అన్నాను, దీనికి ఏమి కారణం ఏమి కాదురా. ఏముంది కారణం ఏంటిట? ఇదో గురువులు అనుసరించినటువంటి మార్గంలోనే ఇవిడ కూడా నడిచింది. గురు కటాక్షమాన్ని గట్టి కొమ్మని పట్టుకుంది. అది మనం ఏంటి ఎక్కడన్నా పడిపోతుంటే ఏదో ఒకటి కప్పుకుని ఆసరా పట్టుకుంటాం కదా. ఏం పట్టుకుంది? గురువు అనేటువంటి ఒక కొమ్మని గట్టిగా పట్టుకున్నది. ఇదే కదా చర్మ రహస్యము. అది చర్మోపాయం ఇందాక చెప్పా కదా, అదే చర్మ రహస్యము. అంటే అంతిమ లక్ష్యం ఏంటంటే ఆచరణ ద్వారా స్వామిని చేరుకోనుందా. జ్ఞానము కర్మ అనున్నవి బురద వంటివి. వారిని పూసుకొనిన ఎత్తులు లక్షలాదులుండినను చరమ రహస్య నిష్ఠులకు సాటి రాజాలరు. అది ఈ జ్ఞానము కర్మ ఇవన్నీ కూడా, జ్ఞానయోగాలు కర్మయోగాలు ఇవన్నీ కూడా ఒక బురద లాంటివి. వాటిని కడిగేసుకుంటుంటే పోతున్నా అంటే అవి ఏం చేయాలి? వాటిని మహా ఎత్తులు ఉంటారు, ఎంతో చెప్తుంటారు కదా. ఇలా పెద్ద పెద్ద పూసలు వేసుకొని కాషాయ వస్త్రాలు వేసుకుని దండాలు చేసి వాళ్ళకి అదే ఇష్టం లేకపోయేసరికి వాళ్ళు కూడా వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోలేరు. అదే చెప్తున్నారు. ఎన్ని ఉన్నా సరే చర్మ రహస్య నిష్ఠులు మాత్రం కాజాలరు. అవి తెలిసినవే జ్ఞానం అనేది. నీవు శబరియందు చూపిన భేద బుద్ధి అద్దులు దాటిపోయినని చెప్పుట కాదు. ఇదిగో నువ్వు ఏదో అద్దు దాటిపోయావు, ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఏదో నువ్వేదో చేసిన అపరాధాలని చెప్పడం కాదు ఆయన. ఎటువంటి వారికైనాను ఆచార్య కటాక్షమే సత్యతనిచ్చును. ఆచార్యుడు ఆచార్యనిష్ట అని సేవ ఇవన్నీ ఏదో మాట్లాడేస్తున్నాను. ఎంతటి వారికైనా ఆచార్య కటాక్షమే సత్యతనిచ్చును. మంచి గతి అంటే స్థానాన్ని ఇస్తుంది. శిష్యులు ఏమి చేయుచుందురు? తమ ఆచార్య మార్గంలోనే అనుసరించారు కదా. శిష్యులు మంచి శిష్యులు అంటే ఎవరు? అనుసరిస్తూ మరి ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఆ మార్గాన్ని అనుసరించిన వారు కదా, అనుసరిస్తారు కదా. దాని ప్రకారం దేహయాత్ర కూడా మరి జీవన విధానం అలాగే ఉంటుంది.
నీకు నువ్వు ఏంట్రా, ఎందుకు ఒక్కొక్కసారి తెలుగు తక్కువ పడిపోతావు? నువ్వెంతో బుద్ధిమంతుడివి లక్ష్మణ. శబరి శిష్యురాలు ఎందుకు లక్ష్మించుడు చెప్పు? ఎవరు పడితే వాళ్ళని శిష్యుడిగా స్వీకరించేసి వాళ్ళు గొప్పవాళ్ళు అనుకొని ఏవో డబ్బుల కోసమో లేకపోతే చెప్తారు కదా, ఆచార్య లక్షణాలు చెప్పిన దాంట్లో ఇలాంటివన్నీ బోల్డ్ చెప్తారు. అలాగా పేరు వస్తుందను అలా అలా దాన్ని సేవ చేస్తాను ఇలాంటి వాళ్ళని కదా కాదు కదా అందరు శిష్యులుగా స్వీకరించడం. ఇదిగో శబరి వంటి శిష్యురాలు ఎంతమందికి లభిస్తుంది చెప్పు? సశిష్యులు చాలా వాళ్ళ మీద లెక్కించేస్తుంటారు. అలాంటి ఇలాంటి శబరి లాంటి శిష్యురాలు ఎవరు దొరుకుతారు? అందరికి లభిస్తారు. ఎంతమంది ఆచార్యులకు లభిస్తారు ఆలోచించండి. గురువులు మెచ్చుకున్నట్లు వారి యందు మహత్తరమైన భక్తితో కైంకర్యం చేసి ఇహ సుఖ ఇహ ఇహ సుఖముల పైన అభిలాష వదలి ఆచార్య కటాక్షం పొందిన శ్రేష్ఠ వ్యక్తి ఈ శబరి. ఇదిగో ఎలా ఉండాలి మనం చేసే సేవ, చేసే ఏ కైంకర్యం అన్నది ఆ ఫలాలు సమర్పించండి, పెట్టుపాలు సమర్పించండి, పొడి పళ్ళు సమర్పించండి, లేకపోతే గొప్పగా స్వామి గురించి చెప్తూ ఉండండి. ఏదైనా సరే ఏం చేయాలి? వారికి ప్రీతికి ఉండేట్టుగా, వారికి ఏది ప్రీతి అయితే దాన్ని నువ్వు మనస్ఫూర్తిగా ఆదరించి వారికి ఆ మార్గంలో వారికి సుఖంగా ఉండేట్టుగా చేయగలిగిన వాళ్ళు కదా. భగవత్ ముఖ ప్రీతికి ఆయన ముఖ వికాసం కోసమే ఉండాలి గురువులకైనా ఆచార్యులకైనా. అలాంటి సేవే కైంకర్యం అనిపిస్తుంది. అది చెప్తున్నారు. గురువులు మెచ్చుకున్నట్లు వాళ్ళకి ఎంతో తృప్తిగా ఉంది అంటాం. అలాగా వారి ఎంత మహత్తరమైన భక్తితో మళ్ళీ చాలా భక్తిగా కైంకర్యం చేయాలి. చేసి ఒక క్షణం అయ్యేసరికి మళ్ళీ ఏదో విషయాల మీద పరుగులు పెట్టకుండా ఈ ఈ సుఖాల మీద కొంచెం అభిలాష తగ్గించుకోవాలి. ఆచార్య కటాక్షాన్ని పొందాలి. అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తే ఈ శబరి. స్వయముగా చే తపస్సు వంటి వానికి గురువర్యులకు చేయు పరిచర్యకు, స్వయముగా చేయు తపస్సు వంటి వానికి గురువర్యులకు చేయు పరిచర్యకు తేడా లేకుండా అది మన ఇష్టం వచ్చినట్టు సేవ సేవ కైంకర్యము రెండు విధాలు చెప్తారు కదా. సేవ అంటే ఇప్పుడు మన సేవకులు ఉంటారు, వాళ్ళకేవో కొన్ని పనులు చెప్తాం, ఆ పనులు వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. అలాంటిది సేవ. కైంకర్యం అంటే మనకి నచ్చినట్టుగా, అంటే ఇప్పుడు ఆచార్యులకైనా పెరుమాళకైనా వారికి మనసు సంతోషపడేట్టు చేసేది కదా పరిచర్య అంటే. దానికి తేడా ఉంది కదా అని అవే చూపిస్తున్నారు లక్ష్మణుడు. శిష్టులైన వారి సేవ చేసింది. ఆవిడ కూడా ఎవరికి పడితే వాళ్ళకి సేవ చేయడం కాదు ఇక్కడ. శిష్యురాలికి ఉండవలసిన లక్షణాలు చెప్పారు. అలాగే ఆచార్యుడు కూడా ఎలాంటి ఆచార్యుని మనం ఎంచుకోవాలి. జ్ఞానము అనుష్ఠానము ఉన్న వాళ్ళని కదా. రాముడే ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆయన చెప్పిన ప్రతి మాటని ఆచరించి చూపించాడు కనుక. ఆచరణ లేని వాటిని మనం ఎవ్వరూ ఆదరింపబడని వాళ్ళు, ఆదరించరు ఎవరు పడితే వాళ్ళు. అది శిష్టులైన వారికి సేవ చేసింది. వారి నుండి శాస్త్ర పద్ధతులు విన్నది. దానిని తోడుగా బ్రహ్మచర్యము ఎంతో దీక్షతో పాటించింది. అక్కడ లిజన్, ఇమిటేట్ అండ్ ప్రాక్టీస్ అంటారు చూసారా. ఆచార్యుల పద్ధతులన్నీ విన్నది, దాన్ని మళ్ళీ ఎంతో ప్రాక్టీస్ లో పెట్టుకుంది, అంటే ఆచరించింది. అన్నిటినీ కూడా ఆ చక్కని సేవలు చేసింది. ఇంతటిదైన శబరి ఇంతటి మహాత్మురాలు. అది అలాంటిది నా శబరి అంటే నీకేం తెలుస్తుంది? నాకు ఎంగిలి పండు తెచ్చునా లక్ష్మణ? ఇలాంటి ఆవిడ ఎంగిలి చేసి ఇచ్చింది అని అనుకోవడం చాలా తప్పు. మనసునందంతటా నన్ను గురించిన భావనలే నిలిపిఉండడి చేత అది ఎందుకు అలా చేసింది? నువ్వెన్ని చెప్పు, ఏదైనా కొరికి ఇచ్చిస్తే అది నీకు ఇష్టం అంటే సరిపోయిందా? అంటే ఏం చేస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనసంతా ఆలోచనలో, మనసులో, చేతలో అన్ని నా స్మరణే. నా ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఆయన ప్రేమను అనుభవిస్తూ వచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకుంటూ మరి ఆయన్ని వదలలేని స్థితికి వెళ్ళిపోతే ఏం చేస్తున్నావు, ఏం తెలుస్తుంది? అలాగా అది అలాంటి స్థితి అన్ని మర్చిపోయింది, శరీరాన్ని మర్చిపోయింది. చేసిన పని పాపమా పుణ్యమా అని విచక్షణ ఎరగదు. విదురుడు కూడా ఇక్కడ మనకి గుర్తొస్తారు కదా. అలాగా
ఆ భక్తి ప్రేమ అతిశయం అయిపోతే మరి పెరియాళ్ళవారు పలాంటి పాడడానికి కూడా అదే కారణం కదండి. సర్వరక్షకుడైనటువంటి ఆయనకి రక్ష పెట్టేస్తాను రక్ష రక్ష అని అనడం ఇవన్నీ కూడా మరి ఇలాంటివి దీంట్లో కదా ప్రేమ దశలో ఇవన్నీ అసలు వాళ్ళు మర్చిపోతారు వాళ్ళు. చేసేట పని పాపమా పుణ్యమా చేయొచ్చా చేయకూడదు అన్నట్టుంది ఉండదు. అది తెలిసినచో తాను కొరికిన ఫలం సమర్పించిన నువ్వు చిన్న ఆలోచన చేయి అలా ఇస్తుందా. ఆమె ఇచ్చినట్టు నేను స్వీకరించిన నిజంగా భగవంతుడు ఇస్తే నేను కూడా తీసుకోను కదా. అంతే శబరి కొరికిన పండు నేను తినగోరినను లభించిన. అసలు నువ్వు ఈ పాయింట్ పనేదండి పెద్దల యొక్క పెద్దవాళ్ళ అదృష్టం అమ్మా మీ ఇంటికి రావడం అంటారు తప్ప మన ఇంటికి రావడం బాగా అదృష్టమైంది చెప్పండి. అలా పెద్దల యొక్క మనసు అలా ఉంటుంది. అలా అనుకుంటున్నాడు ఇలాంటి పత్రాలు కదా ఇలాంటి తినేటువంటి ఇలాంటి ఫలం దొరకడం నా అదృష్టం అని తమ్ముడా లక్ష్మణ ఇటు వాణిని పర్లు వినిన చులకం చేసి మాట్లాడేదారు. అది ఇదిగో ఇలాంటి మాటలు కన్నా మనం మాట్లాడితే కొంతమంది అందరూ చులకనగా మాట్లాడతారు. ఇది శబరిచ్చిన ప్రసాదమే. ప్రసాదము అమృతమే. అది అందరికీ అమృతంలాగా అబ్బా అమృతాన్ని చేసినట్టు ఉంది అనుకుంటాడు. ఎందుకంటే ఈయన పాపం సీతాపేరతో బాధపడుతుంది స్వామి. ఆవిడ ఇచ్చిన ఫలాలతోటి అది ఆయన్ని ప్రాణం నిలబెట్టినట్టుగా అనుకోవాలి. అది అందరికీ ఊరకనే దొరకదు సుమా. ఎక్కడి దండక ఎక్కడి పంపా సరోవరము దీని కొరికే కదా ఇంత దూరం శ్రమించి వచ్చినది నేను అని ఆమె కొరికినదే ఇచ్చిన ఇటువంటి పరమ రహస్యములు గోప్యముగా ఉంచవలసినవి. ఇగో ఇలాంటి విషయాల్ని ఇక్కడ జరిగిన విషయాల్ని ఎవరికి పడితే వాళ్ళకి కోపంతో అందరికీ చెప్పే సుమా ఇవన్నీ గోప్యంగా ఉండాలి. మీరు అనదగదు సుమా. మీరు కూడా అలా అనుకుంటున్నాయినా స్వామిత్రి ఇది చాలు. జాతి మతము గుణముల జోలి నాకు ఎందుకు. నాకు ఒక జాతితోటి మతంతో గుణాలతోటి నాకు అసలు వాటిని చూసే నాకు అక్కర్లేదు. ఎవరు భక్తిగా నన్ను అడుగు చూస్తాడో వాళ్ళకే నేను దక్కుతా. అవి ఏమైపోయినా పోని ఆచార్యుడు ఎవరికి వీడు నావాడని రచ్చకట్టును. అది ఆచార్యుడు అనేవాడు ఎవరికి అదృష్టం పడుతుందో వీడు నావాడు అనాలని ఎక్కడో కోటి ఒకళ్ళకి ఈ సభ్యులు లాంటి వాళ్ళకి కదా అని రక్ష కడతాడు తెలియదు కదా అని చెప్పి అదే చాలును. ఆ పిమ్మట ఆ రక్షాధారి సర్వభారములు నా అంతటా నేనే వహించేదను. అలాగా ఒకరికి ఎవరికో రక్ష కడతాను చెప్పేసుకుంటున్నాడు రహస్యాలన్నీ. అది ఆ భారాన్ని వాళ్ళ మీద వీళ్ళు నా వాళ్ళు అని అనుకుంటాను. అనుకున్న వాళ్ళకి రక్షణ అంతా కూడా నేను ఎప్పుడు మర్చిపోను. ఆచార్య సేవ అనగా నా వద్ద మోక్షధనము దాచుటయ్యే. అది చూసుకోండి మనం ఎంత సేవ చేసామో తెలుసా, ఎంత డబ్బులు ట్రస్టులకు ఇచ్చామో తెలుసా. నిరంతరం అదేనండి మా పని, నిరంతరం అదేనండి అని గొప్పగా చెప్పుకుంటాం. అంటే మనం బ్యాంకులో వేసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఎంతో కష్టపడి దాచి కోసం రాబోయే తరాల వాళ్ళు అనుభవించాలి. కానీ భగవంతుడికి ఆచార్యుడికి ఇచ్చేసిన శాంతి ఏమిటి? అది మోక్షానికి దారి, మోక్షానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా దాచుకుంటున్నట్టు లెక్క. అది కదా క్వాలిఫికేషన్ చేయబోటి ఉండాలి కదా. మనం చేసిన పుణ్య కార్యాలన్నీ కూడా అక్కడ మోక్ష ప్రాప్తికి డిపార్ట్ చేసుకున్నట్టు అవుతుంది. అదేంటది? సేవ, ఆచార్య సేవ. అట్లు దాచబెట్టిన ధనమును దాతలకిచ్చుటలో నేనన్నడును చిక్కులు పెట్టను. అలా ఎవరైనా అలా దాచుకుంటే ఆ దాతలు వాళ్ళు నాకు ఇచ్చారు ఆ సేవ ఇచ్చారంటే దాత వాళ్ళు ఇచ్చింది నేను ఏదో ఒకటి వచ్చినట్టుగా చేయను. వాళ్ళకేమీ చిక్కులు పెట్టను. ఎవరి అకౌంట్ వాళ్ళకే ఉంటుంది. ఎవరు దాచుకున్న మోక్ష ప్రాప్తి కోసం చేసుకున్న పుణ్యాలన్నీ నేను ఎప్పటికప్పుడు ఇంకా కదా అని 10 ఇంతలు ఎక్కువ వేసే చూస్తాడు తప్ప చిక్కులు పెట్టాడు. నీ చర్యలు చూచినను ముఖ వైఖరి చూచినను నీవును ఒకప్పుడు ఆచార్యతో వహింపదగిన వాడవనిపించున్నది. ఇందుకు పడనక్కర్లేదు. అది చెప్తున్నారు. నీ ఆచార్యుడికి ఈ వీటికి ఎలా ఉంటుంది? శిష్యుడు ఇలా చేయటం బాగుండదు కదా. నీ వైఖరి చూస్తే, నీ చర్యలు చూస్తే, నీ మాటలు వింటుంటే నీకు కూడా ఒకప్పుడు ఆచార్యత్వం వస్తుంది. అంటే ఆచార్యుడి విషయం ఇలా చెయ్యకూడదు విషయాలన్నీ నీకు తెలిసిపోయాయి ఇప్పుడు. అంచేత
నీకు ఆచార్యత్వానికి ఇప్పుడు అని తెలిసిపోతోంది. ఇందుకు నీ నీ నడక కూడా నిగూఢమైంది. ఈయన మరి శేషుడు కదా, అందుకు అలాంటి పదాలు వేస్తాడు. నిన్ను చూచుచుండగా శేషతైక మాధుర్యము నీ స్వరూపంగా తోచుచుండను. అసలు లక్ష్మణుడు అంటే శేషభూతుడు అనేది ఇక వేరే చెప్పక్కర్లేదు కదా. లక్ష్మణ, జరిగిన దాని అర్థం తెలియకున్నావు. ఈ విషయం అంతైను వైష్ణవ సంప్రదాయ దివ్యార్థమై ఉన్నది. ఇది నాన్న ఈ వైష్ణవ సంప్రదాయంలో విశేషాద్వైత సిద్ధాంతానికి ఏమిటి? ఇదిగో ఇది భగవంతుని చేరుకోవడానికి మనం పుణ్యకార్యాలు చేస్తూ ఆయనకే చెందిన వారము అనేటువంటి దీంట్లో మనం ప్రతి నిమిషం గడపాలి. నాకును శబరికి నీ మధ్య ఎంగిలి అను మాటయే లేదు. శాస్త్రార్థము చేయువారులు ముఖ్యార్థమునకు బాధ కలుగునప్పుడు లక్షణ చేయుచుందరు. ఓహో, ఈ శాస్త్రార్థాలు చెప్పేటప్పుడు చేసేవాళ్ళు ముఖ్యార్థమునకు అంటే చూడండి, ఇప్పుడు ఎవరు చెప్తుంటారు వాటికి వేద తాత్పర్యాలు వేదార్థాలని వేరుగా ఉంటాయి. ఆ ముఖ్యార్థాలకి బాధ కలుగుతూ ఉంటే అప్పుడు సమన్వయం చేసుకుంటూ ఉంటారు. ఇదిగో శబరి చూస్తున్నాను, ఇక చాలింటారు. ఇదిగో పాపం ఇంకా మాటలు చాలే అని చెప్తున్నాను. అవా నీ సుకృతము ఫలించినదా? నీవు చిరకాలము నుండి కోరినది లభించిందా? గురు పాదసేవలను గుట్టలు పోసితివి. నీ పరమార్థమేదో కనుగొన్నావా? నీ స్నాన పానాదులకు ఎవ్వని వలన గాని విఘ్నములు కలగకుండా నెరవేర్చుకున్నావా? నీ పరిచర్య వలన ఆనందమైనది. ఇప్పటికండి ఆవిడకి అంటే ఆవిడ చేసినటువంటి కైంకర్యానికి సంతుష్టుడైపోయి పొంగిపోయాడు తండ్రి. ఆ స్వామి నిండిపోయి అడుగుతున్నాడు, ఎంత నువ్వు తృప్తిగా ఉందా? నీకు నీ పూజలు ఫలించా? నీ గురుసేవ ఫలించిందా? నన్ను చూడాలి ఇప్పుడు నీకు ఆనందం కలిగిందా? నీ పరమార్థం ఏంటో అర్థమైందా? నీకు ఇప్పటికీ అయిందా? నువ్వు పైగా గురు పాదసేవ అనే దాన్ని ఒక గుట్టలు రాసి కోసమ్మా. అంచేత అంచేత అదే నీకు గ్రహించుకున్నావు కదా. ఇంకా తర్వాత నీ స్నానపానాదులు పాపం అడవులు గుట్టలు పట్టుకుని ఆశ్రమంలో అటు ఇటు తిరగడమే కదా, ఎదురు నీకేమీ విఘ్నాలు కలగలేదు కదా. ఇదిగో నీ పరిచర్య నాకు ఎంతో ఆనందం కలిగింది. ఆ గుహుడి దగ్గర అలాగే అంటాడు కదండి, ఆతిథ్యం ఇచ్చాడు, ఎదురు రావడమే ఆతిథ్యం అనుకున్నాడు స్వామి ఆ రోజున. నీ ఉపశాంతి వాక్యములు మర్యాదకైనను నా ఆకలి నీ దాహమును వానితో తీరిపోయినవి. చూడండి ఎంత ఇదండి నేర్చుకోవాలి. ఏం చేస్తే స్వామి పడిపోతాడు. ఏమన్నట? నీ పరిచర్య వలన ఆనందమైంది అన్నాడు. తర్వాత నీ ఉపశాంతి వాక్యములు మర్యాదకైనను, పెద్దలు వస్తే చప్పటికి పెట్టిన తర్వాత చక్కగా చప్పటారా ఎలా చేశాను ఏమిటో దాసరాలు పెరుమాళ్ళు ఇవాళ ఎలా అరగించారో అంటూ అదొక మర్యాద అండి. పెద్దలు పాటిస్తూ ఉంటారు. మనం అన్ని ఏమిటో అలా కాకపడతాను, ఏమిటో చేదస్తాను చాలా మనం అదొక పెద్ద ఎక్కువ చేస్తోందని ఏదో అలా రకరకాల మాట్లాడుతుంటారండి. స్వామి లేక సాక్షాత్తు చెప్తున్నాడు. ఇలాంటివి ఇంకా నమ్మకపోతే మన దురదృష్టం అంతే. ఎవరికైనా పెద్దలే కాదండి, పిల్లలకైనా సాపాటు పెడతాం. అలాగే తల్లిదండ్రులు పిల్లలు పెడతారు. మా కకుండా సాపడ్డావా, బాగుందా, ఎలా చేశాను ఏంటమ్మా, నెమ్మదిగా సాపడు. ఒక్క మాట నుండి మీరు అక్కడ 10 పదార్థాలు పెట్టిన వాటి వలన అర్థం కంటే ఈ యొక్క ఉపశాంతి మాట వాళ్ళకి ఎంతో బలం ఇస్తుందండి. కష్టంలో ఉంటారు, బాధపడుతున్నాను, నీకు మంచి రోజులు వస్తాయి అని ఒక్క మాట చూడండి ఎంత తృప్తిని ఇస్తుందో. అలాంటివి మనం